Welcome back to Krishna Avataram. Hope all of you are fine. So, what did we see yesterday, children? Yes, we saw that Krishna who killed the two demons. Okay, now Krishna is growing big. He has grown to, yes, a 6 years boy. Krishna has grown to 6 years boy. కృష్ణుడు పెరుగుతున్నాడమ్మా. మనం ఏం చూసాం ఇది వరకు? ఇద్దరు రాక్షసులను చంపాడని చూసాం కదా. కృష్ణుడు పెరుగుతూ ఉన్నాడనమాట. సో లెట్ us see what Krishna is doing in this episode. Okay, children? పిల్లలు, సో నిన్నటి ఎపిసోడ్లో మనం కృష్ణుడు ఏం చేశాడో చూసాం కదా. ఇప్పుడు మరి కృష్ణుడు చిన్న బాలకృష్ణుడి నుంచి ఇప్పుడు కొంచెం పెద్దగా 6 years అబ్బాయి అయ్యాడు కృష్ణుడు. ఓకేనా? మరి ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూసాం కదా. ఈరోజు మరి ఈ 7th ఎపిసోడ్లో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామా? ఓకే, సో కృష్ణ ఏం చేశాడు ఇక్కడ? అగరాక్షసుడు కదా. చూడండి ఎంత పెద్ద కొండ చిలువో, దాని నోరు చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. ఆ పిల్లలంతా దాంట్లోకి వెళ్ళిపోయారు. మరి ఇలా ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది రాక్షసులు చేస్తున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు మరి ఏం చూస్తున్నామంటే మనము Lord Brahma. Okay, children, now we are going to see what Brahma did to test Krishna. సో బ్రహ్మదేవుడు కృష్ణుడిని టెస్ట్ చేయడానికి ఏమో చేశాడంట. మనమంతా పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారనుకున్నాం? వనభోజనానికి వెళ్ళారు కదా. వనభోజనానికి వెళితే కృష్ణుడిని కూర్చోబెట్టుకొని వాళ్ళందరూ వాళ్ళ ఇవన్నీ తింటూ ఉన్నారు కదా నాన్న. సో ఎప్పుడైతే వాళ్ళంతా ఆ రాక్షసుడి బారి నుంచి వచ్చేసారో అందరూ కూర్చొని భోజనం చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇలా వాళ్ళు భోజనం చేయడం స్టార్ట్ చేయంగానే మెల్లమెల్లగా ఆవుల సంగతి మర్చిపోయారు. ఓకే చిల్డ్రన్, నౌ వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ ఆల్ సిట్టింగ్ అండ్ హ్యావింగ్ దేర్ మీల్స్ కదా. సో వాట్ హ్యాపెండ్ యు నో? In that time, they forgot about the cattle. So they kept on grazing, going deeper and deeper into the jungle. ఆ పశువులన్నీ మెల్లమెల్లగా ఎవరు లేరు కదా చూడ్డానికి, అందుకని అవి మెల్లగా అలా మేస్తూ అడవి లోపలికి వెళ్ళిపోయాయి. కొంతసేపటికి ఒక్క గోపబాలుడు చూశాడనమాట. ఏమని? అయ్యయ్యో ఆవులు లేవు, ఎక్కడికో వెళ్ళిపోయాయి అని. After some time, one of the shepherd boys saw that all the cattle were gone. Where are they gone? They've gone into the jungle. So, he started shouting. అతను అరుస్తూ ఉన్నాడనమాట. అయ్యో ఆ మందలు కనపడటం లేదు, ఆవులన్నీ కనపడటం లేదు. ద క్యాటిల్ ఆర్ గాన్, నాట్ ఏబుల్ టు సీ ద క్యాటిల్, ప్లీజ్ కమ్ అని రమ్మని పిలుస్తుంటే అందరూ లేచి వచ్చారు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, డోంట్ ఫియర్, ఏమన్నాడు? భయపడొద్దండి, ఐఎమ్ హియర్, నేనున్నాను, నేను వెళ్ళి మన పశువులన్నీ తీసుకొచ్చేస్తాను, చిటికెలో తీసుకొస్తాను, ఐ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఇన్ అ మినిట్ అన్నాడు కృష్ణుడు. సో ఏం చేశాడమ్మా కృష్ణుడు? నేను తెస్తానన్నాడు. సో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ అండ్ దే వర్ వెయిటింగ్ యాంగ్షియస్లీ. సో కృష్ణ వెంట్. Okay, now who's going to do all this? Brahma is doing all this. So బ్రహ్మదేవుడు ఇవన్నీ చేస్తున్నాడనమాట. ఏం చేస్తున్నాడు? గోవులు అదృశ్యమయ్యేలాగా చేశాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడండి. కృష్ణుడు వెళ్ళాడు. కృష్ణుడికి ఇవన్నీ ఏం తెలియవు కదా. కృష్ణుడు వెళ్ళాడు. కృష్ణ వెంట్. Who is doing all this, children? Brahma is testing Krishna. So Krishna didn't know all this. So what happened? He went to bring back the cattle.
Krishna went and searched and searched and searched. There were no cattle found. So he could not see the cows. సో కృష్ణుడు ఏం చేశాడు నాన్న, వెళ్ళాడు, వెతుకుతూ 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 ఉంటే ఎక్కడ ఆవుల మందలు కనిపించలేదన్నమాట. సో కృష్ణుడు వెనక్కి తిరిగి వచ్చాడు. కృష్ణ కేమ్ బ్యాక్ టు సీ దట్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్సో absconded. Yes, nobody was there. All of them disappeared. సో కృష్ణుడు ఏం చూశాడు, వచ్చి తన స్నేహితులు కూడా లేరంట. స్నేహితులందరూ కూడా మాయమైపోయారు. ఇది ఏమైపోయింది అని చెప్పేసి, కృష్ణ ఇస్ ద మైటీ లార్డ్ కదా. కృష్ణుడు ఎవరినన్నా, ఆ భగవంతుడే కదా సాక్షాత్తు. మరి వాట్ ఇట్ కృష్ణుడు ఏం చేశాడన్నా, కృష్ణుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని అలా ధ్యానించాడు. కృష్ణ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ మెడిటేటెడ్ ఫర్ ఎ సెకండ్. సో వాట్ హ్యాపెన్ అన్నా, అప్పుడు ఇమీడియట్గా కృష్ణ న్యూ ఆల్ దట్ హ్యాస్ హ్యాపెన్. కృష్ణకి అన్నీ తెలిసిపోయాయి. ఎవరు ఇలా చేస్తున్నారు, నన్ను ఆట పట్టిస్తున్నారు, దే ఆర్ ప్లేయింగ్ విత్ మీ, సో ఐ విల్ షో దెమ్, నవ్ ఐ విల్ ప్లే విత్ దెమ్ అనుకున్నాడు కృష్ణ. వాళ్ళని ఆట పట్టిస్తాను, నన్ను ఆట పట్టిస్తున్నారు కదా, వాళ్ళని నేను ఆట పట్టిస్తాను అనుకున్నాడు. సో వాట్ హ్యాపెండ్, వాట్ డిడ్ కృష్ణ డూ, ఏం చేశాడు నాన్న కృష్ణుడు తెలుసా మీకు? కృష్ణుడు తనలో నుంచే గోపబాలుని, తనలో నుంచే ఆవుల మందల్ని పుట్టించాడు. యు నో చిల్డ్రన్ వాట్ కృష్ణ డిడ్? ఎస్, హీ క్రియేటెడ్ all the cows, he created all the shepherd boys from himself. So one Krishna became so many cows, one Krishna became so many covered boys, and he took the form of all the covered boys, he took the form of all the cows. So now what happened? Yes, so Krishna got all his friends, Krishna got all the cows. Now Krishna is doing the work of all of them. He is acting like the cows, he is acting like the shepherd boys, and he is acting like Krishna himself. Okay, so as usual they went home, and who were waiting? All the gopikas were waiting for their children. So when Krishna in the form of all the shepherd boys and the cows went home, everybody saw and everybody didn't know that they were not their kids. అందరూ ఒకే కృష్ణుడు అన్ని విధాలుగా అందరిలాగా రూపాంతరం చెంది అంతమంది గోపబాలుర్లుగా అన్ని ఆవులుగా తనే మారి ఇంటికి వెళ్ళారనమాట. ఇంటికి వెళ్తే ఏం జరిగింది, ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టించిన పిల్లలు ఆవులు, కృష్ణుడు సృష్టించిన పిల్లలు ఆవుల్లో ఏ తేడా లేదనమాట. దెర్ వాజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ద క్రియేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ ద క్రియేషన్ ఆఫ్ ద లార్డ్. సో వాట్ హ్యాపెన్, నోబడీ డౌటెడ్ దెమ్. సో 1 year గాన్ లైక్ దిస్. ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచినా కూడా ఎవరికి అనుమానం రాకుండా కృష్ణుడు నెట్టుకొస్తున్నాడు. సో వాట్ హ్యాపెన్, బ్రహ్మ కేమ్ బ్యాక్ టు బృందావన్ టు సీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో బ్రహ్మ ఏం చేశాడు, బృందావనానికి మళ్ళీ వచ్చాడనమాట సంవత్సరం తర్వాత. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అని. అలా బ్రహ్మ వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ బ్రహ్మ అందరినీ ఒక గుహలో పెట్టి నిద్ర పెట్టాడనమాట. అందరినీ నిద్రపుచ్చాడు. యాక్చువల్లీ బ్రహ్మ hid all the cows and the shepherd boys in a cave. And now when Brahma came, all the shepherd boys, all the cows were in Vrindavan. So Brahma was confused. He went and saw in the cave where he had hidden all those cows and the shepherd boys. సో ఇక్కడ ఏమైంది నాన్న, బ్రహ్మ వచ్చాడు, ఈ బృందావనంలో ఉన్నటువంటి ఈ పిల్లలందరినీ చూశాడు, ఆవుల్ని చూశాడు. అరే నేను దాచిపెట్టాను కదా, వాళ్ళంతా ఎలా వచ్చారు మళ్ళీ అనుకున్నాడు. అనుకొని తను వెళ్ళి అక్కడ చూశాడు, గుహ దగ్గరికి వెళ్ళి గుహలో చూశాడనమాట. గుహలో తనకేం కనిపించింది, గాఢ నిద్రలో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారనమాట. అలాగే మరి ఏం చేశాడు బ్రహ్మ? సో చిల్డ్రన్, what did Brahma do? All these children are here, all these cows are here, then how can they come here, he thought. So he went to that place where he hid all of them. So what happened?
Brahma went there to see. So when he went there to see, he found that all of them were asleep. Okay, then again when Brahma saw these children and all these cows, he could find in their places Lord Krishna himself in all the forms. సో నాన్న ఏమైంది ఇక్కడ? బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళి గుహలో చూశాడు. అలాగే బ్రహ్మదేవుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూశాడు. ఇప్పుడు చూస్తే అంతమందిలోనూ అతనికి కృష్ణుడే కనిపించాడు. బ్రహ్మదేవుడికి మాయ తొలగిపోయిందనమాట. సో ఇప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఇక్కడ కృష్ణావతారంగా ఉన్నాడు కదా స్వామి అని గుర్తొచ్చి బ్రహ్మదేవుడు కృష్ణుడికి పాద నమస్కారం చేసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నాడంట. వాట్ హ్యాపెన్ చిల్డ్రన్? బ్రహ్మ న్యూ దట్ ద divine Lord is in the form of Krishna here. He remembered everything, and now the Maya was broken, and what happened? He knew that it is the Supreme Lord himself. He did pradakshina around him for 3 times, fell at his feet, and went to his abode. So Brahma went away. So Nana, what happened? What happened next? Brahma wanted to test him, isn't it? So Brahma tested him and went away. Now all the Balas and all the cows were in their usual place where Krishna had left them when he went to bring the cows. సో కృష్ణుడు ముందు ఎక్కడికైతే వెళ్ళాడో ఆ పిల్లలందరినీ వదిలిపెట్టి అదే చోట వాళ్ళందరూ అన్నం ముద్దలతో అలాగే ఉన్నారు. వాళ్ళకి ఏమి సంవత్సర కాలంలో జరిగింది ఏమీ తెలియదు. దే డిడ్ంట్ న్యూ వాట్ హ్యాపెన్ ఫర్ దిస్ లాంగ్ 1 year. ఓకే, దే డిడ్ంట్ నో ఎనీథింగ్. దే జస్ట్ థాట్ కృష్ణ వెంట్ టు బ్రింగ్ ద క్యాటిల్ అండ్ కృష్ణ బ్రాట్ ద క్యాటిల్. సో దే ఆర్ సేయింగ్, Krishna, we are waiting for you. We didn't eat even one mouthful also we didn't eat. We are waiting for you. సో కృష్ణ నీకోసం వేచి చూస్తున్నాం, ఒక్క ముద్ద కూడా మేము తినలేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాం అన్నారు. అందరూ కూర్చొని హాయిగా తిన్నారు. తిన్న తర్వాత ఏం జరిగింది నాన్న? నెక్స్ట్ ఇంకోటి చూద్దామా ఏం జరిగిందో. మరి వీళ్ళందరూ కూడా మరి భోజనం అయిన తర్వాత అలాగే ఒకరోజు ఈ కుచేలుడు ఉన్నాడు కదా, కృష్ణుడి ఫ్రెండ్ అనమాట కుచేల, చిన్నప్పటి నేస్తం కుచేలుని గురించి తర్వాత మరీ ఒక కథ ఉంది, అది చెప్తాను. ఇప్పుడు కుచేలుడు ఏం చేస్తున్నాడో చూద్దాం, ఓకేనా? సో కృష్ణాస్ ఫ్రెండ్ కుచేల ఏం చెప్పాడు? కృష్ణ అక్కడ దూరంగా ఒక వనం ఉంది, ఓకేనా? అక్కడ ఆ వనంలో తాటి పండ్లు చాలా బాగున్నాయంట. ఏం వనం అది? తాటి వనం. సో Kuchela, Krishna's friend, told that Krishna, there is a very beautiful garden. So in that garden there are palm trees. So the fruit of the palm is very good there. So let us go there. All our friends are eager to eat, but they say that it is being watched by the Rakshasa Dhenukasura. What is the name of the Rakshasa? Dhenukasura. So Krishna told, okay, we'll go. Okay, na ఏమైంది? కృష్ణుడి దగ్గరికి వచ్చి కుచేలుడు చెప్పాడట, కృష్ణ ఆ తాటి వనంలో పండ్లు చాలా రుచిగా ఉంటాయంట, మనమందరం అక్కడికి వెళ్దాం, మన ఫ్రెండ్స్ అందరికీ కోరికగా ఉంది అక్కడికి వెళ్ళడానికి, సో మనమందరము అక్కడికి వెళ్దాం కృష్ణ అని అడిగారు. ఓకే వెళ్దాం అన్నాడు. కానీ అక్కడ ఆ వనాన్ని ఎవరు కాపలా కాస్తున్నారంట? ధేనుకాసురుడు అనేటువంటి క్రూర రాక్షసుడు కాపలా కాస్తున్నాడు. మరి వాడేమో నరమాంస భక్షకుడు, హీ ఈట్స్ హ్యూమన్ బీయింగ్స్. సో ఎవ్రీబడి ఈస్ అఫ్రైడ్ టు గో దేర్. సో కృష్ణ సెడ్, వై అఫ్రైడ్, కమ్ లెట్స్ గో అన్నాడు. సో పిల్లలందరూ పద వెళ్దాం అన్నాడు కృష్ణుడు. సో అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ టు ద పామ్ గ్రూవ్. ఓకే చిల్డ్రన్, పామ్ గ్రూవ్ అంటే ఏంటి? తాటి వనం, ఓకేనా? సో స్నేహితులందరూ కలిసి పండ్లని తినడానికి వెళ్ళి బాగా అన్ని తీసి తినేసి పడేస్తున్నారంట.
అన్నీ కింద పడేస్తూ ఉంటే గిన గుత్తులు గుత్తులుగా పండ్లు కింద పడుతూ ఉంటాయి కదా. ఆ కింద పడుతూ ఉన్నప్పుడు శబ్దం వేసింది. ఆ శబ్దానికి ఈ ధేనుకాసురుడు లేచాడు. ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ దేర్ అండ్ Balarama threw some stones at the fruits and all the fruits fell down. సో బలరాముడు వేసినటువంటి రాళ్ళకి ఆ యొక్క పండ్లన్నీ కింద పడి శబ్దం చేస్తూ ఉన్నాయి. ద సౌండ్ మేడ్ బై ద ఫ్రూట్స్ ఫాలింగ్ డౌన్ woke up the demon who ధేనుకాసుర. సో ధేనుకాసురుడు అనేటువంటి రాక్షసుడు లేచాడు. లేచి ఏ రూపంలో ఉన్నాడో తెలుసా నాన్న ధేనుకాసురుడు? ఎస్, ధేనుకాసుర ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ donkey. So children, Dhenukasura is in the form of a donkey. So ధేనుకాసురుడు ఏ రూపంలో ఉన్నాడన్నా? గార్ధవం అంటే గాడిద రూపంలో ఉన్నాడంట కదా. చూడండి ఎట్లా ఉన్నాడో. మరి ఆ గాడిద రూపంలో ఉన్నటువంటి వాడు ఒండ్ర పెడుతూ ఉన్నాడు. హీ ఈస్ షౌటింగ్. డాంకీస్ బ్రే కదా. ఎస్, డాంకీ బ్రే చేస్తున్నట్లుగా ఈ యొక్క ధేనుకాసురుడు కూడా అలాగే ఒండ్ర పెడుతూ ఉన్నాడు అనమాట, గాడిదలాగా. సో ఒండ్ర పెడుతూ ఎవరి మీదకి వచ్చాడు? హూ డిడ్ హీ కమ్ ఓవర్? హీ కేమ్ ఓవర్ Balarama. సో షౌటింగ్ లైక్, బ్రేయింగ్ లైక్ ఏ donkey, the Dhenukasura, the Rakshasa, the demon came on the boy who, yes, Balarama. So he hit Balarama with his legs. సో కాళ్ళతో గట్టిగా తన్నాడంట బలరాముణ్ణి. బలరాముడు వెళ్ళి అక్కడ పడితే మళ్ళీ ఈ మిగతా పిల్లల మీదకి వెళ్ళి వాళ్ళని భయపెట్టసాగాడు. సో అగైన్ హీ ఫ్రైటెండ్ ది అదర్ బాయ్స్, గోప బాయ్స్. ఓకే, so what happened? Balarama fell down and he got up again. So this time it was Balarama's duty, not Krishna. So children, you know who Balarama is? Balarama is Adisesha himself. Who is Balarama, children? Adisesha. I will show you Adisesha. Yes, I will tell you about Adisesha. So ఆదిశేషుడు అనే పాము కదా, సర్పం పెద్ద. కృష్ణుడు వైకుంఠంలో నారాయణుడిగా ఉన్నప్పుడు ఆదిశేషుడు వచ్చి కృష్ణుడికి పానుపు, కృష్ణుడి యొక్క పానుపు అన్నమాట ఆదిశేషుడు. సో ఆదిశేషుడే కృష్ణావతారంలో బలరాముడిగా పుట్టాడు. కృష్ణుడి కంటే ముందు పుట్టాడు. 7వ జన్మ బలరాముడిది. ఆ తర్వాత కృష్ణుడు పుట్టాడు కదా. సో ఆదిశేషుడే బలరాముడు. సో బలరాముడికి కూడా చాలా బలం ఉంది. సో వాట్ హ్యాపెన్? కృష్ణుడికి అన్న కదా, బలరాముడు ఏం చేశాడు? ఆ గాడిదని 2 చేతులతో అలా వాడి కాళ్ళు పట్టుకున్నాడు అనమాట. సో వాట్ డిడ్ బలరామ డూ చిల్డ్రన్? బలరామ ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ హూ? ఎస్, ఆదిశేష కేమ్ ఇన్ టు ది ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బలరామ. సో హీ వాజ్ elder brother of Krishna. Ante he was the 7th and Krishna is the 8th boy. So children, so he is the elder brother now. So Balarama took the charge this time. So what did he do? He caught Dhenukasura by his hind legs. Ante వెనక కాళ్ళు పట్టుకొని విసిరి కొట్టాడంట. ఎక్కడికి? ఒక చెట్టుకి. So he caught him by the hind legs, threw him with all his force onto the tree. The sound made by the creature, you know, it was terrific. What happened? It fell down with a big thud. So అది అరిచిన అరుపులకి ఏమైంది? చెట్టుకెళ్ళి కొట్టుకుంది. ఒక్క దెబ్బకి తల పగిలి చచ్చింది. సో its head broke into pieces and it died. సో అలా ఏమైంది? ఆ గాడిద, ఒండ్రబెడుతూ వచ్చిన గాడిద చచ్చిపోయింది. ఎవరు చంపారు? ఈసారి బలరాముడు చంపాడు. హూ కిల్ దిస్ టైమ్ చిల్డ్రన్? ఇట్ వాస్ బలరామాస్ టర్న్. సో బలరామ కిల్డ్ ద డిమాన్. హూస్ ద డిమాన్? ధేనుకాసుర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాంకీ. సో గాడిద రూపంలో వచ్చినటువంటి ధేనుకాసురుని బలరాముడు చంపేశాడు.
ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. అందరూ సంతోషంగా ఏమి బలరామకృష్ణులు ఒక్కొక్కరు ఒక్కొక్క లీలలు చేస్తూ ఉంటే ఎవ్రీబడి వాజ్ హ్యాపీ అండ్ దే వెంట్ హోమ్. వాట్ హ్యాపెన్, దే ఏట్ ద ఫ్రూట్స్, పామ్ ఫ్రూట్స్ అన్నీ బాగా సంతోషంగా తిన్నారు. వాళ్ళు ఏం తిన్నారు?